ఆన్ చేస్తున్నా. ఈ మొబైల్ దీన్ని పెట్టేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టైల్ ఎక్స్పెరిమెంట్. నేనైతే ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేశాను. అది ఎలాగైనా ఉపయోగపడుతుంది అన్నది ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మనం ఆన్లైన్లో బుక్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇదేంటంటే మొబైల్ అంటే బయట షూట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. బయట షూట్ చేసినప్పుడు మొబైల్ పట్టుకుంటే సేక్ వస్తుంది. ఇది పట్టుకుంటే కొద్దిగా స్టెబిలిటీ ఉంటుంది అనుకుని దీన్ని అయితే బుక్ చేశాను. దీనికైతే మైక్ అవన్నీ ఉన్నాయి బయట ఫోటోలో. లోన్ ఎలాగుంది అన్నది బయటకు ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే లోపలైతే ఇవి ఉన్నాయి. ఇవి ఏంటి అనేది ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి రిమోట్. అంటే మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు ఒక మనిషి సహాయం లేకుండా కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. దానికోసం రిమోట్ అయితే ఇచ్చాడు. ఇంకోటి వచ్చి ఇది మొబైల్ పెట్టుకోవడానికి ఒక క్లిప్పు. ఇది వచ్చి హ్యాండిల్, బటన్ అయితే ఇచ్చాడు. ఓకే, ఇలా పట్టుకోవడానికి. ఇదైతే దీన్ని బిగిస్తాం. దీన్ని ఇంకోటి ఇచ్చాడు. ఒక లైట్ అయితే ఇచ్చాడు, బట్ ఛార్జింగ్ కాదు, బ్యాటరీలు అయితే వేసుకోవాలి. 3 బ్యాటరీలు పడతాయి, 3 బ్యాటరీలు. ఇంకోటి వచ్చి మైకు. ఇది మైకు. దీనికేమో అటాచ్డ్ కేబుల్ అయితే ఇచ్చాడు. దీనికి అటాచ్డ్ చేసి మన మొబైల్కి అయితే పెట్టుకోవాలి. చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుంది, బాగుందా లేదా అనేది చూద్దాం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే దీన్ని యాడ్ చేస్తున్నా. ఓకే, బాగుంది పట్టుకోవడానికి. హ్యాండిల్ చూడడానికి కూడా బాగుంది, ఏదో మంచి గింబల్ లాగా. మనమైతే ఇప్పుడు దీనికి ఈ 3 బ్యాటరీలు వేసి ఇది ఎలా పనిచేస్తుందనో చూద్దాం. బ్యాటరీలు అయితే వేసాను. ఓకే, ఆన్ చేస్తున్నాను. ఇది లైటింగ్ అయితే బాగుంది. ఫేస్ కనిపిస్తుందా? ఇప్పుడు ఇది కూడా మన ఇదే హ్యాండిల్కి అటాచ్డ్ చేయొచ్చు. అది దీనిపైన చూస్తున్నారు కదా, ఈ రకంగా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది పెట్టినా సరే స్టెబిలిటీగా బాగానే ఉంది, ప్రాబ్లం లేదు, హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు ప్లస్ ఈ మైక్ కూడా ఉంది కదా. ఈ మైకు మనం ఎక్కడ పెట్టాలని డౌట్ రావచ్చు. దీన్ని ఇలా పైన అటాచ్డ్ చేయొచ్చు, లేదా సైడ్ కూడా పెట్టుకోవచ్చు, మనకి ప్రాబ్లం లేకుండా. ఇటు కావాలంటే అటు. అనేది ప్రెజెంట్ పైకి పెడదాం. ఓకే, పైకి అయితే పెట్టాను. అన్న బాగుంది, మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఓకే, ఇప్పుడైతే ఈ మొబైల్ దీన్ని పెట్టేస్తున్నా. ఓకే, మొబైల్ అయితే పెట్టాను, చూస్తున్నారు కదా, బాగానే ఉంది పట్టుకోవడానికి. రైట్, ఇంకైతే మైక్. ఓకే, మైక్ కూడా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ రిమోట్ ఎలా కనెక్ట్ అవుతుందో డౌట్ రావచ్చు. ఇది బ్లూటూత్ అయితే కనెక్ట్ అవుద్ది. మనం దీన్ని బ్లూటూత్ ఆన్ చేసుకుని అంటే మొబైల్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆన్ చేశాను, చూస్తున్నారు కదా, ఆన్ అయింది. దీనికి మొబైల్లో కూడా బ్లూటూత్ ఓపెన్ చేసామంటే ఓకే వచ్చింది. ఓకే, ఇది కూడా కనెక్ట్ అయింది. కెమెరా ఓకే,
ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. రికార్డ్ అయితే అవుతుంది, బాగుంది, రికార్డ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే అండి నేనైతే ఓన్లీ రిమోట్తోనే ఆపరేటింగ్ చేస్తున్నాను. రికార్డ్ అవుతుంది చూసారా. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేస్తాను. ఆఫ్ అయింది చూస్తున్నారు కదా. ఇది కూడా బాగానే వర్క్ అవుతుంది. పైన లైట్ వేసి మనం బయట చీకట్లో కూడా ఒకసారి రికార్డ్ చేసి చూద్దాం. వెళ్ళి చూడండి, చీకట్లో నేనైతే రికార్డ్ చేస్తున్నా. మా మొక్కలు ఫ్రెండ్స్ చూడండి, చీకట్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. పూల మొక్కలు ఉన్నాయి మా ఇంటికాడ, ఆ మొక్కలకైతే రికార్డ్ చేస్తున్నాను స్టెబిలిటీగా ఉందా లేదా అని. ఇది నేనే వేసాను గులాబీ మొక్క, ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇంకా ఉన్నాయి మా ఇంటికాడ బోల్డ్ మొక్కలు, చూపిస్తాను చూడండి. ఇది మా చిన్న తమ్ముడు చేసి ఇచ్చాడు చూసారా. ఇది మా అబ్బాయి వేసుకున్న డ్రాగన్ ఫ్రూట్. ఇవి రీసెంట్గా తెచ్చాను, కుండీలు లేవు, కుండీలు తెచ్చి ఇవ్వాలి. ఇది నేను చేసుకున్న మినీ గార్డెన్, బాగుంది, స్టెబిలిటీగా నిలబడింది. ఓకే, మనం ఆల్రెడీ ఒకటి చేసాము, వీడియో చేసాము, మొక్కల స్టాండు. ఇదే వస్తున్నాయి అన్నిటికి. ఫైనల్లీ దీనికి ఈ మధ్యలో ఫ్లవర్స్ కూడా రావచ్చు, అవి కూడా మీకు అప్డేట్ ఇస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటి మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే పక్కనున్న బెల్ మటుకు యాక్టివ్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.